అమ్మాయి ప్రాణాలు తీస్తానంటుందంటే మేం వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. ఇప్పుడే పోలీసుల్ని ప్రెస్ వాళ్ళని పిలిపించి మాట్లాడతాం. అమ్మా, మాదే పరువు గల కుటుంబం. దయచేసి ఈ ఇంటి పరువు బజార్కి ఇడ్చకండి. అయితే ఈ అమ్మాయికి మీ అబ్బాయితో రేపే పెళ్లి జరిపించండి. శబాష్, మస్తు తీర్పు చెప్పిండ్రు. ఏంటి వాళ్ళు తీర్పు చెప్పేది? మర్యాదగా అది ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా సరే, లేదంటే మెడలో పడేది 3 ముళ్ళు కాదు, ఉరితాడు. ఆపవమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. కొట్టేస్తాను, చంపేస్తాను అంటున్నావు. మేం చాతకాని వాళ్ళలా కనిపిస్తున్నామా? చూడండి, మీది పరువు గల కుటుంబం అని ఆలోచించే వచ్చేటప్పుడు ప్రెస్ వాళ్ళని తీసుకురాకుండా వచ్చాం. కానీ ఈ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం పోలీసుల్ని మాత్రం పిలిపించాం. కానిస్టేబుల్స్, రేపు ఈ పాటికి పెళ్ళి అయిపోవాలి. అంతవరకు వీళ్ళు ఈ అమ్మాయికి సెక్యూరిటీగా ఉంటారు. ఏదైనా తేడా వస్తే ఈసారి ప్రెస్ వాళ్ళతో ఇంటి దగ్గర ఉంటాం. కానిస్టేబుల్స్, అమ్మాయి జాగ్రత్త. చూడు ఎట్లా చూస్తుందో చూడండి. గా పిల్ల పెద్ద జర కన్నేసుంచుండ్రి. ధరణి వెళ్దాం పద. ధరణి రా, రమ్మంటుంటే. గీ దినం మీరే మాకు కాపలా. నువ్వురా. ఇంకా వదిన బతుకుందన్న ఆశతో, ఆలోచనతో ఉన్నావా? వదినంటే నీకెంత ఇష్టమో తెలుసు ధరణి. అందుకని వాస్తవాన్ని అంగీకరించను అంటే ఎలా? వదిన చనిపోయింది. అక్క చనిపోలేదు, చనిపోలేదు లేదు చెప్తున్నాను కదా, మీకు అర్థం కావడం లేదా? నీకే అర్థం కావడం లేదు. ఇదిగో డెడ్ బాడీ దొరికిన చోట మీ అక్క వస్తువులు పోలీసులు తెచ్చిచ్చారు. ఇవి చూసైనా చనిపోయింది మీ అక్క అని అంగీకరించు. ఆ భ్రమలో నుంచి బయటికి రా. చూడు, ఇవి మీ అక్క గాజులే కదా? ఇవి మీ అక్క చెవి కమ్మలే కదా? ఇది మీ అక్క వాచే కదా? ఇప్పుడేమంటావు? చనిపోయింది మీ అక్క కాకపోతే ఆ డెడ్ బాడీ ఉన్న చోటుకి ఇవన్నీ ఎలా వచ్చాయి? వదిన ప్రాణాలతో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పు? కానీ అలా అనుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియడం లేదు.
ఇది మా అక్క వాచ్ కాదు. కాదా? సరిగ్గా చూడు. కాదు, మా అక్క ఇలాంటి బ్రాండ్ అస్సలు వాడదు. ఇలాంటి చీప్ వాచ్ అసలు దగ్గరికే రానివ్వదు. తాను నాన్నకి కూతురుగా ఉన్నప్పుడే మా అక్క బ్రాండెడ్ వస్తువులే వాడేది. అలాంటిది వాయుపుత్ర గారి కోడలయ్యాక ఇలాంటి చీప్ వస్తువులు వాడుతుందా? ఇవి మా అక్కవి కావు. మా అక్క వెనకేదో కుట్ర జరుగుతోంది. చంపడానికి కూడా ప్రయత్నించి ఉంటారు. కానీ మా అక్క చనిపోలేదు. నమ్మితే నమ్మండి, నమ్మి అండగా ఉండండి, లేదా వదిలేయండి. చూస్తున్నారేంటి? భోజనం అయింది కదా, నిద్రపోండి ప్రశాంతంగా. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కుందామని. అంతా ఓకే కదా? ఏంటి ఓకే? ఎప్పటికప్పుడు ఈ క్షణం గడిస్తే చాలు అన్నంత టెన్షన్గా ఉంది. అదేంటి, మహిళా మండలి వాళ్ళని పిలిపిస్తాను, వాళ్లే దగ్గరుండి పెళ్లి జరిపిస్తారు అన్నా. ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదా? అది వర్కౌట్ అయ్యింది కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నా. లేదంటే ఈ అమ్మాయికి మీ అబ్బాయితో రేపే పెళ్లి జరిపించండి. ఈ ఒక్క రాత్రి గడిస్తే ఈ ఇల్లు మొత్తం నాదైపోతుంది. కానీ ఈలోగా అది ఎప్పుడు ఎలా వచ్చి ఏం చేస్తుందోనని చాలా భయంగా ఉంది నందా. ఎటు చూసినా అదే కనిపిస్తుంది. పోనీ నేను రాన్నా? ధైర్యంగా ఉంటుంది. వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. మనిద్దరం కలిసి ఇదంతా చేస్తున్నామని దానికి అనుమానం వచ్చేసింది నందా. పైగా బ్రోతల్ హౌస్లో బుక్ చేసావని నీ మీద పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు నువ్వు దొరికితే నీ ప్రాణాలు తీసైనా నీ చేత నిజం కక్కిస్తుంది. నువ్వు కనబడకుండా ఉండడమే బెటర్. అయినా బయట పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు కదా. బయట పోలీసులున్నా ధరణి ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఎవ్వరూ ఆపలేరు. ఎందుకైనా మంచిది నిద్రపోకుండా నాతో మాట్లాడుతూ ఉండు. ఈ ఒక్క రోజు నందా ఆ 3 ముళ్ళు పడిని తర్వాత ఈ రాజ్యం మొత్తం మనదే. ఎవరో డోర్ కొడుతున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. కొంప తీసి ధరణి కాదు కదా? 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, అంత ఈజీగా అయితే రాదులే. సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వా?
ధరణి 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 నువ్వు ఎంత అర్చినా ఎవరు రారే. నిజం చెప్పావా బతికిపోతావు, లేదంటే చస్తావు. అసలు ఎవరు ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అన్నింటికి తగ్గించే వచ్చానే. ఈసారి వదిలేదా లేదు. బతకాలనుకుంటే చెప్పు చెప్పు. చెప్తాను చెప్పు చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు చెప్తాను. నేను నిషా చెల్లెల్ని. నిషానా? అప్పుడు విక్రమ్ గారిని బ్లాక్మెయిల్ చేయబోతే పోలీసులకి పట్టించారు కదా. లేదు, నేను తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నాకొచ్చే నష్టం ఏమీ లేదు. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం నాకు ముఖ్యం. సో అంతా క్లియర్ అయిపోయినట్టే కదా అన్నయ్య. ఇది మేము కలిసి ఆడిన నాటకం. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మా మరదలు ధరణిదే. వాళ్ళ మీద నువ్వెలా అయినా పగ తీర్చుకోవాలి. ఆ కుటుంబంలో ఎవరిని వదలదు. వాళ్ళంతా నేను చూస్తానక్క, నేను వదలను. మర్చిపోవద్దు, వాయుపుత్ర కుటుంబంలో వాళ్ళెవరిని వదలదు. అక్క హలో అక్క హలో. మా అక్క చావుకి ప్రతీకారం తీర్చుకుందామని వచ్చాను. మంచి దానిలో నటించి మీ ఇంట్లో చేరాను. ఇన్ని నాటకాలు ఆడాను. మరి నీ కడుపుకి కారణం ఎవరు? మా బావగారా? కాదు కాదు, నా బాయ్ ఫ్రెండ్ నందా కారణం. విక్రమ్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడల్నై ఈ కుటుంబాన్ని ముక్కలు చేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని రోడ్డు పాలు చేద్దాం అనుకున్నాను. కానీ నీ వల్ల, మీ అక్క వల్ల ఆ పెళ్లి జరగలేదు. అందుకే ముందు మీ ఇద్దరు అక్క చెల్లెల మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. నీ భర్తని పావులా వాడుకుని నిన్ను ఏడిపించాను. నా కడుపుని అడ్డం పెట్టుకుని విక్రమ్ని, శ్రావణిని విడదీయాలనుకున్నాను. ఇన్ని నిజాలు తెలిసాక ఈ పాటికి నా జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్ళాలి కదా. మరి ఇంత కామ్గా ఉందేంటి? మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎంతసేపు నువ్వున్నావా? మరి మీరెవరు అనుకున్నారు? అది అది నువ్వెప్పుడు లోపలికొచ్చా? నువ్వు నన్నేం చేయలేదా? నా గొంతు పట్టుకోలేదా? ఏమైంది మేడం మీకు? మీ సామ్రాజ్యం అత్తయ్య గారు వాటర్ బాటిల్ ఇవ్వమని లోపలికి పంపిస్తే వచ్చాను. నన్ను చూసి భయపడి మీరే ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం లేదు, ఏదో పరధ్యానంలో ఉండి మాట్లాడినట్టున్నాను. మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. వెళ్ళండి, వెళ్ళు.
వెళ్ళు. అమ్మయ్యా, ధరణి రాలేదన్నమాట. ఇదంతా నా భ్రమ అన్నమాట. అంటే నేను చెప్పినవేవి ధరణి వినలేదన్నమాట. మేడం, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజమేనా? ఈ ఇంటి మీద పగ తీర్చుకోవడానికి వచ్చారా? మరి మీకేదో అన్యాయం జరిగినట్టు చెప్పారేంటి? అదేం లేదే, ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చి నిద్ర మొత్తలో ఏదో మాట్లాడినట్టున్నాను. అసలేం మాట్లాడానో నాకే గుర్తులేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. వెళ్ళు. అమ్మయ్యా, పెద్ద టెన్షన్ తప్పింది. అయినా ధరణికి మరీ అంత భయపడుతున్నానేంటి? అది రాలేదు, నన్నేం చేయలేదు. ప్రశాంతంగా పడుకోపాలవే. హలో సార్, ఇక్కడ అంతా తేడాగా ఉంది సార్. ఏమైంది? ఎవరికైతే ప్రమాదం ఉందని కాపలా వచ్చామో ఆ అమ్మాయికి ప్రమాదం లేదు సార్. ఆ అమ్మాయి వల్లే ఈ ఫ్యామిలీకి ప్రమాదం సార్. ఈవిడే మొత్తం కుట్ర చేస్తుంది సార్. అవునా? నీకెలా తెలుసు? ఏదో భ్రమలో ఉండి ఆవిడే మొత్తం చెప్పేసింది సార్. మనం వెంటనే ఏదో రియాక్షన్ తీసుకోకపోతే ఈ ఫ్యామిలీ చాలా ప్రమాదంలో పడిపోతుంది సార్. సరే సరే, పొద్దున్నే వచ్చి మొత్తం చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా కాపలాకాయ్. ఈ విషయం ఎవరికీ తెలియద్దు. తననేమీ అనద్దు. ఓకే సార్. ధరణి, ధరణి, అక్కడేం చేస్తున్నావు? ఏమైంది ధరణి నీకు? వచ్చి పడుకో. మా అక్క అక్కడెక్కడో ప్రమాదంలో ఉంటే ఇక్కడ ప్రశాంతంగా ఎలా నిద్ర పడుతుందనుకున్నారు? ధరణి, ఇంకేం చెప్పకండి. మా అక్క వెనకేదో కుట్ర జరుగుతుంది అంటే నమ్మడం లేదు కదా? నమ్మొద్దు. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు అర్థం కావడం లేదా నీకు? ఎవరు కుట్ర చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పు? ఛే, హలో, ఏంటి మేడం ఎంత పని చేశారు? ఏమైంది? అసలు మీరెవరు? అక్కడ ఎందుకున్నారు? మొత్తం మా కానిస్టేబుల్కి చెప్పేశారట. ఓ అదా, ధరణి వచ్చిందనుకుని టెన్షన్లో ఏదో వాగేశా. ఇప్పుడేమంటుంది? వెంటనే మీ మీద యాక్షన్ తీసుకోమని చెప్తుంది. డైరెక్ట్గా నాకు ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది. అదే మా ఐజీ గారికి ఫోన్ చేసుంటే కొంపలు అంటుకునేవి మేడం. సరే, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను కానీ ఆ కానిస్టేబుల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. కానీ మీ పని అయ్యాక మమ్మల్ని చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా ఎలా మర్చిపోతాను? కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. థ్యాంక్ యూ మేడం. హలో అక్క. హలో F2, ఎక్కడున్నావు? నేను సవారీలో ఉన్నానక్క. ఏంటక్క విషయం?
నాకు హెల్ప్ కావాలరా. అలా అడుగుతావేంటక్క? ఏందో చెప్పు. అట్నే అక్క, ఇప్పుడే ఇంటి దగ్గరకు వస్తా, ఇద్దరం కలిసిపోదాం. సరేరా.